రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్, తమను మాట్లాడనివ్వటం లేదని ఆరోపణ. విపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్ అసంతృప్తి. ఇలా చేయటం సరికాదన్న ధన్కర్. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీకి కేకే. సాయంత్రం ఖర్గే సమక్షంలో పార్టీలో చేరనున్న కేశవరావు. మధ్యాహ్నం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ సీఎం. 5 ఏళ్లుగా రాజధానికి జరిగిన నష్టం వివరించనున్న చంద్రబాబు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న ముఖ్యమంత్రి. ఆర్ఎండ్బి కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీ. సచివాలయం ఉద్యోగులు ఆలస్యంగా రావడంపై సీరియస్. మొదటిసారి కావడంతో వదిలేస్తున్నానన్న మంత్రి. రిపీట్ అయితే చర్యలు తప్పవని వార్నింగ్. విజయనగరం జిల్లా బుడతనాపల్లిలో మంత్రి శ్రీనివాస్ పర్యటన. జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ. స్టూడెంట్స్ కష్టపడి చదివి మంచి ఫలితాలు తేవాలని సూచన. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ధర్నా. క్యాంపస్లో ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదని నిరసన. తరగతులు బహిష్కరించి ఆందోళన. చిత్తూరు జిల్లా జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులు ధర్నా. కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం. గిట్టుబాటు ధర కల్పించాలి అంటూ అన్నదాతల ఆందోళన. శ్రీకాకుళం జిల్లా సిగలపుట్టుగ సముద్ర తీరంలో ఎలుగుబంట్లు హల్చల్. భయంతో పరుగులు తీసిన మత్స్యకారులు, సందర్శకులు. అటవీ అధికారులకు సమాచారమిచ్చిన స్థానికులు. ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి సీఏ కన్వెన్షన్ వద్ద కారు బోల్తా. ముందు వెళ్తున్న బస్సును ఢీకొని డివైడర్ పైకి దూసుకు వెళ్లిన వాహనం. ప్రయాణికులకు తప్పిన ప్రాణాపాయం. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో పర్యటిస్తున్న సీఎం యోగి. భక్తుల తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులపై ఆరా. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పోలీసుల్ని ప్రశ్నించిన ముఖ్యమంత్రి. చికిత్స పొందుతున్న బాధితులకు పరామర్శ. ఢిల్లీలో ఉద్రిక్తత. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఆందోళన. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు. కమలం శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట. ఆందోళనకారులు అరెస్ట్. తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 72,380. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 66,350. కిలో వెండి ధర 94,800.